టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు పిప్పర్వాడ టోల్ ప్లాజా సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు టోల్ ప్లాజా కార్మికులను ఇబ్బంది పెట్టే రకంగా, ఉన్న ఉద్యోగాలు తొలగించే విధంగా, వేతనాలను తగ్గించి ఇచ్చే విధంగా సదరు కాంట్రాక్ట్ కంపెనీ కార్మికులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. టోల్ ప్లాజా కార్మికులు గత 15 సంవత్సరాలుగా ఈ టోల్ ప్లాజాల్లో పనిచేస్తూ అనేక పోరాటాల ద్వారా, అనేక వేతన ఒప్పందాల ద్వారా ఇప్పుడు పొందుతున్న వేతనాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లో భాగంగా వచ్చిన ఈ సదరు కంపెనీ ఈరోజు కార్మికుల వేతనాలను తగ్గిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఉన్న కార్మికులను చాలా మందిని తొలగిస్తామని చెప్పేసి, చదువులు లేవు, అదేవిధంగా పీవీసీ వివిధ కారణాలు చెప్పేసి ఈరోజు కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. గత 15 సంవత్సరాలుగా ఈ టోల్ ప్లాజాలపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. ఏదైతే కార్మికులను ఇబ్బంది పెడుతున్న కంపెనీ ఉన్నదో ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలి, వేతన భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తాం.